ప్రధానంగా పశువుల సంచారంతో ఇక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద అధికారులు హెచ్చరిస్తూ ఉన్నా కూడా బేఖాతరు చేస్తూ వీటి యజమానులు రోడ్డు మీద వదిలేస్తున్నారు. బండి గుద్దుకోవడం, పడిపోవడం, బైక్ వాళ్ళు పడిపోవడం అవి జరుగుతున్నాయి. ఎక్కువగా ఇలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి పడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిది. వాటి వల్ల మనకి ప్రమాదం, మన వల్ల వాటికి ప్రమాదం. కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ కూడా మార్చి చేస్తే, ప్రభుత్వం స్పందించి వాళ్ళు కానీ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ నగరంలో జీవాలు తిరగకుండా, అంటే రోడ్డు మీద తిరగకుండా వాటి యజమానులు చర్యలు తీసుకోవాలి. వాటికి కడుపు నిండా గడ్డి పెడితే అటేం తిరగవు కదా. తక్షణమే మున్సిపల్ కమిషనర్ వారు వాటి గోశాలను ఏర్పాటు చేయండి. దానికి సంబంధించిన యజమానులుగా చెప్పండి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా పశువుల సంచారంతో ఇక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పశువులను ఇక్కడి నుంచి పంపించాలి. ఎవరైతే పశువుల ఓనర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ పశు జీవాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవాలని తీసుకెళ్ళండి, మీతో పాటు రోడ్డు మీద వదలబాకండి, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పదే హెచ్చరించినా కూడా మనం చూడొచ్చు. మొత్తానికి వీటినైతే రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి రోడ్డు మీద తినడానికి కానీ తిరగడానికి కానీ వాటికి మూగజీవాలు కావడంతో రోడ్డు మీద ఎలాగంటే అలా రావడం, అదే సమయంలో వాహనదారులు వచ్చినప్పుడు ప్రమాదాలకు గురవడం జరుగుతుంది. చాలామంది ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు దీనివల్ల. సో మనమైతే చూడొచ్చు ఎక్కడ ఎలా తిరుగుతున్నాయో. సో ఇవన్నీ కూడా రోడ్డు మీదకు రావడం, అంటే మార్కెట్ ప్రాంతం ఉండడంతో ఇక్కడ మార్కెట్ దగ్గర ఉండేటువంటి వ్యర్థాలు తినడానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చి తినేసిన తర్వాత అవి మళ్ళీ రోడ్డు మీదకి వస్తాయి. అవి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీద పోయేటువంటి వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. దానివల్ల ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. ఇటీవల నేను కూడా ఆ ప్రమాద బాధితునే అని చెప్పడానికి ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే నేను కూడా వాహనంలో వెళ్తూ ఉండేటప్పుడు సడన్గా అడ్డం రావడంతో పడిపోవడం జరిగింది. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రమాదాల్లో ప్రధానంగా కొంతమంది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది నెల్లూరులో. దీని మీద అధికారులు హెచ్చరిస్తూ ఉన్నా కూడా బేఖాతరు చేస్తూ వీటి యజమానులు రోడ్డు మీద వదిలేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చూస్తున్నారు కదా, ఈ పశువులు ఇవి తిరుగుతున్నాయి కదా, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని మీద ఎలా ఉంటే బాగుంటుందంటారు? మామూలుగా మీరేమైనా చూసారా ప్రమాదాలు లాంటివి ఇక్కడ జరగడం? ప్రమాదాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. రోడ్డుని పోతుంటే ఆవులు అడ్డం వస్తే పడిపోతారు. దానివల్ల దెబ్బలు తగిలిన వాళ్ళు ఉండరు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉండరు. ఎన్ని జరిగి ఉండొచ్చు ప్రమాదాలు? మీరు చూసిన ప్రమాదాలు ఎన్ని ఉంటాయి? నేను చాలా సంవత్సరాల సర్వీస్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ. చాలా జరిగి వందలు. సో
సో ప్రమాద తీవ్రతని మనం అర్థం చేసుకోవచ్చు. వందల్లో ప్రమాదాలు నగరంలో మెడ్రాస్ బస్ స్టాండ్ సెంటర్లో జరుగుతున్నాయి. అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు, ఇవైతే తిరుగుతూనే ఉంటాయి, వీటిని పట్టించుకునే నాథుడు గతి లేదు, అటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే జరుగుతుండేటువంటి ఈ ప్రమాదాల వల్ల ఆసుపత్రుల్లో పాలై చాలా అంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రస్తుతం తీసుకుంటే ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండి కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు తమ సొంత ఖర్చులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కానీ ఎవరిని కూడా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం అయితే కాదు. ప్రధానంగా జరుగుతుండేటువంటి ప్రాబ్లంని ఏదైతే ఉందో ఇది అధికారులు పాలకుల దృష్టికి మీడియా తప్ప ఇంకెవరు తీసుకెళ్లేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి మేమైతే ఈ జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా ఈ ప్రాబ్లంని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మామూలుగా రోడ్డు మీద నిత్యం తిరుగుతూ ఉంటారు మీరు. సో ఈ పశువుల వల్ల రోడ్డు మీద తిరిగేటువంటి జీవాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? బండి గుద్దుకోవడం, సహజంగా సడన్గా వచ్చేస్తాయి అడ్డం. ప్రభుత్వం స్పందించి ఈ పశువులు తిరగకుండా అరికడితే మంచిది. మరణాలు అయితే లేవు కానీ బండి గుద్దుకోవడం, పడిపోవడం, బైకులు పడిపోవడం అవి జరుగుతున్నాయి. మేము కళ్ళారా చూస్తున్నాము. ఎన్ని చూస్తుంటారు? ఎన్ని ప్రమాదాలు మీరు చూస్తుంటారు ఇప్పటికీ? ఇప్పటికే ఒక 5-6 ప్రమాదాలు చూసాం సార్. బైకులు పడిపోవడం, గుద్దుకోవడం, ఆటో గుద్దుకోవడం. అయితే మరణాలు అయితే జరగలేదు, దెబ్బలు తగ్గడం అవి జరిగి ఉన్నాయి. అంటే వీటిలో ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, ఫ్యామిలీస్ ఉన్నారు. మామూలుగా బైక్ మీద పోయేవాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు పడిపోవడం కూడా చూసాము. అయితే మరణాలు అయితే జరగలేదు. ఈ గుద్దుకోవడం, పడిపోవడం, దెబ్బలు జరగడం చూశాను. ఈ ప్రభుత్వం స్పందించి వీటిని అరికడితే ఈ పశువులు తిరగకుండా కాపాడితే బాగుంటుంది సార్. అది ఈ పట్టించుకునే వాళ్ళు లేరు. దాని గురించి నిత్యం తిరుగుతూ ఉన్నాయి, సడన్గా వచ్చేస్తున్నాయి, అడ్డం వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వాటిని అరికడితే బాగుంటుంది మా అభిప్రాయం సార్. అడ్డకరం ఏముంది, అవతల నుంచి యువతలకు దాటేటప్పుడు మనుషులు దాటేటప్పుడు వస్తూ ఉంటాయి, అవి సడన్గా వచ్చి పడిపోతున్నాయి. అదీగాక రోడ్డు మీదే పడుకుంటున్నాయి. అవి ఆడ ఆగినప్పుడు ఇటు వచ్చేటప్పుడు మళ్ళీ ఇటు యూటర్న్ తీసుకొని వచ్చేలాకి వెనక వచ్చే బండి కొట్టేస్తుంది. ఓకే, దానికోసం వస్తే పక్క బండి అవి అక్కడ పడుకుంటున్నాయి. అవి ఆడ పడుకునేలాకి ఓడి యూటర్న్ తీసుకుని ఇటు వచ్చేలాకి వెనక వచ్చే బండి కొట్టేస్తుంది. ఎక్కువగా ఇలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి పడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిది. అంటే సుమారుగా ఎన్ని ప్రమాదాలు చూస్తుంటారు మీరు మీ కళ్ళతో? 5-6 చూస్తుంటారండి. అంటే తీవ్రమైన ప్రమాదం ఏమైనా ఉందా ఈ ప్రమాదాల్లో? ప్రమాదాలు ఏమి లేవు కానీ బళ్ళు పడిపోవటం, చిన్న దెబ్బలు తగలటం అలాంటివి. ఫ్యామిలీస్ ఉంటున్నారా? ఫ్యామిలీస్ కూడా ఉన్నారా మీరు చూసిన ప్రమాదాలు? ఫ్యామిలీస్ కూడా ఉంటారు. మేము 3-4 లేపుంటాం. మీరే లేకున్నా? సో రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి? రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అప్పటికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వాటిని తోలేయటం, అటు మార్కెట్ సైడ్ పంపించడం చేస్తుంటారు. అయినా కానీ మళ్ళీ వచ్చేస్తాయి. సో అదనమాట. అంటే ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వీటి మీద నియంత్రణ, అంటే వీటిని పక్కకు తోలడం లాంటివి చేస్తూ ఉన్నా కూడా తిరిగి అవి ఇదే ప్రాంతానికి రావడంతో వాహనదారులు జనరల్గా ఈ ప్రాంతం నుంచి పోయేటప్పుడు పోతూ ఉంటారు కదా, వాళ్ళకు ఒకరు ఆపినా కూడా వెనక వచ్చేటువంటి వాహనం కొట్టేసేటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ నగరంలో జీవాలు తిరగకుండా, అంటే రోడ్డు మీద తిరగకుండా వాటి యజమానులు చర్యలు తీసుకోవాలి. అలాగే నగరపాలక సంస్థ అధికారులు దీని మీద దృష్టి సారించాలి అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆవులు ఇలా గోవులు అడ్డంగా వచ్చి కూర్చోవటం మనం బాగా చూసుంటాం. మార్కెట్ ఏరియాలో కానీ, ఇక్కడ పత్తాయనపేట రైతు బజార్ ఏరియాలో కానీ, ఆత్మకూరు బస్ స్టాండ్ ఏరియాలో కానీ మధ్యలో చాలా ఆవులు వచ్చి దాని పాటికి కూర్చో ఉంటాయి. ఇవన్నీ అనఫిషియల్ స్పీడ్ బ్రేకర్లు. ఈ ఆవులు అనేటివి అనఫిషియల్గా స్పీడ్ బ్రేకర్లు అన్నమాట. అయితే
ఇది చాలా ప్రమాదకరమైనవి. స్కూటరిస్టులు చాలా ఎక్కువ ఇబ్బంది పడతారు. ముఖ్యంగా రాత్రుల పూటైతే విపరీతమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దగ్గర వచ్చేంత వరకు కనపడవు అవి. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు బ్రేక్ వేయలేక పట్టడం లేదా వాటిని గుద్దుకోవటం, అంటే మన వలన వాటికి కూడా ప్రమాదమే. వాటి వలన మనకి ప్రమాదం, మన వలన వాటికి ప్రమాదం. కాబట్టి ఈ పురపాలక సంఘం వాళ్ళు దీని మీద ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే వీటిని గోశాలకు పంపించి గోశాలలో ఉంచేటట్టు వారి యజమానులతో వాళ్ళు మాట్లాడేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ డైలీ చూస్తూనే ఉంటాం సార్. అంటే ఇక్కడ వెహికల్స్ స్లోగా వెళ్ళడం, ఇక్కడ ఒక డివైడర్ కానీ వేస్తే వెళ్ళే వెహికల్స్ ఇంకా అక్కడ ఉంటారు కదా, దానివల్ల అందరికీ ప్రాబ్లమే. ఎందుకంటే ఇక్కడ ఫుడ్స్కి తీసుకోవడం కానీ బైక్ ఆపడం కానీ ఉండడం వల్ల ఇంజూరీస్ జరుగుతూనే ఉంటాయి డైలీ. వచ్చేస్తున్నాయి సార్, ప్రతిరోజు ఉంటాయి కదా, మార్కెట్లో ఉండే వాళ్ళవే వస్తాయి కాబట్టి ఇంకా వాళ్ళ యాజమానానికి చెప్పి సజెషన్ వాళ్ళ ద్వారా ఇక్కడ మార్కెట్ వాళ్ళు కూడా పశువులను పెంచుతున్నారా? లోపల ఉన్నాయి కదా సార్, వాళ్ళకి ఒక మాటగా మనం కానీ చెప్తే వాళ్ళు చూసుకుంటారు. దానివల్ల రోడ్లోకి వచ్చడం వల్ల వెహికల్స్ యాక్సిడెంట్స్ కానీ, వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు చూసుకోకుండా యాక్సిడెంట్స్ కానీ డైలీ జరుగుతూనే ఉంటాయి. ఇన్ కేసు రెయిన్ వచ్చినా కానీ జరుగుతూనే ఉంటాయి, దెబ్బలు దగ్గర. ఇటీవల మొన్నే ఒక యాక్సిడెంట్ కూడా, ఇక్కడ బైక్ పడిపోయింది, ఇక్కడ బస్సులు ఆగుతాయి, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ కూడా మార్చి చేస్తే, ప్రభుత్వం స్పందించి వాళ్ళు కానీ చేస్తే బాగుంటుంది, అదే కోరుకుంటున్నాం సార్. సో వీటిలో పిల్లలు కూడా ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పి ఇక్కడ ఉండేటువంటి వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా ఈ పశువుల్ని ఇక్కడ పెంచడం జరుగుతోంది, జీవాల్ని ఇక్కడ పెంచుతూ ఉన్నారు, దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేస్తే బాగుంటుంది అనే విధంగా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఏ విధంగా ఉందో. సో మనమైతే మార్కెట్లోకి వచ్చాం, అసలు పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ పశువులు అవి తిరుగుతున్నాయి, కొంతమంది అయితే మార్కెట్ వాళ్ళు పెంచుతున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఎవరైనా పెంచుతున్నారా, ఎందుకు తిరుగుతున్నాయి ఇక్కడంతా కూడా? అవి మామూలుగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, రోడ్డు మీద అడ్డం వస్తూ ఉంటాయి. అది ఏమన్నా అప్పుడప్పుడు మేము కూడా 2 సార్లు బైక్ తగిలి పడ్డాను, మేము కూడా పడి ఉన్నాను. అవి మామూలుగా రోడ్లోకి వచ్చి వెళ్తూ ఉంటాయి, అవి ఎవరి అనేది మనకేం తెలీదు, పడతా ఉంటాం. ఏమైనా ఇంజురీస్ జరిగాయి అప్పుడు, దెబ్బలు తగలడం కానీ? ఈపు దోక్కొని దెబ్బలు తగిలాయి, లేచి వెళ్ళాను నేను. ఎలా ఉంటే బాగుంటుంది, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అధికారుల సైడ్ నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు? వాటికి కడుపు నిండా గడ్డి పెడితే అటేం తిరగవు కదయ్యా. ఎన్న తోటలో 2 ఎకరాలు గడ్డేసి ఏటిగాని పెడితే ఈ కడుపు తిన్ని ఆడే ఉంటాయి పొనుకొని వాటికి చుట్టూ ఒక కాంపౌండ్ కంచి అట్టు నాటితే అవి ఎట్టు పోవు. సో మొత్తానికి ఈ మూగజీవాలు కాబట్టి వాటిని మనం ఏమి అనలేము, ఎందుకంటే వాటికి కూడా తెలియదు, అవి వాటి భోజనం కోసం వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద ఉంటుంది. అధికారులు వీటిని తీసుకెళ్లి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడైనా దూరంగా ఉండేటువంటి ప్రాంతంలో ప్రభుత్వ భూమిని తీసుకొని దాన్ని చదును చేసి అక్కడ వదిలేస్తే ఇప్పుడు చూడొచ్చు మనం లోపల కూడా మార్కెట్ లోపల కూడా వచ్చి తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. సో వాటికి ఆహారం కాబట్టి ఖచ్చితంగా అవైతే వస్తూ ఉంటాయి. అయితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులపై ఉంటుంది. అధికారులు చర్యలు తీసుకొని వాటిని తీసుకెళ్ళి సంబంధిత ప్రాంతాల్లో ఏదైతే 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతంలో వాటికి గడ్డి లాంటిది ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఈ విధంగా మనుషుల మధ్య తిరిగి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం అయితే ఉండదు. ఆవుల వల్ల వినియోగదారుల్ని, కూరగాయల మార్కెట్లో ఉండే కూరగాయలని తినేయటం వల్ల, ఇటు జనాల్ని తొక్కేయటం వల్ల చాలా అసంగం ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందిని మీరు చూసి మాకు అరికట్టవలేనని ప్రార్థిస్తున్నాం. ఏం చేస్తే బాగుంటుంది, అధికారులు ఏం చేయాలి? ఏమైనా స్థలం తీసుకెళ్ళి పెట్టడం బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుంది? ఆవుల్ని తీసుకుని తోలి ఆడొక దొడ్డు ఉంది, ఆ దొడ్లో తోలుతారు, కరెక్ట్గా వారం దాకా ఉంటాయి.
మళ్ళీ ఇసిపెట్టేస్తారు. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ఇది జరుగుతూనే ఉంది, తోలుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఆవులు మార్కెట్లోకి రావు. ఆవుల వల్ల చాలా ప్రజలకి ఇబ్బందులు, మార్కెట్లో ఉండే అంగళ్ళకి, వినియోగదారులకి. ఎట్లా మీకు ఇక్కడ ఉండేటువంటి వెజిటబుల్స్ అవన్నీ తినేస్తున్నాయా? తినేస్తున్నారు. ఆవులు మొత్తం తినేస్తాయండి. చిన్నగా కాదు, గుంపులు గుంపులుగా వచ్చి ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ వచ్చి పరుగుతాయి. అది ఈ మార్కెట్లో ఆవులు ఇవన్నీ ఇబ్బందికరమే. వాళ్ళు పైన బట్టి తింటా ఉంటే. మాది సౌత్ మోపూరు. రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉన్నాయి. అడ్డమే, వాటి ఏదైనా జాగ్రత్త చేసుకోవటం మంచిది. ఇక అధికారులు చేస్తే బాగుంటుంది, ఏదన్నా వాటి వసతులు కల్పించి. సో నిత్యం మూగజీవాలు తిరుగుతూ ఉన్నాయి కదా, అంటే వీటి యజమానులు వీటిని పట్టించుకోవడం లేదా, లేకపోతే ఏంటి, ఎందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? ప్రమాదాలకు మూల కారణం ఈ జీవాలే అంటున్నారు. ముందుగా దీని గురించి మాట్లాడాలంటే పశువులన్నింటినీ యథేచ్ఛగా వాళ్ళు రోడ్ల మీదకి వదిలేసి సాయంత్రానికి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ పాలు, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళ కార్యక్రమాలను చూసుకొని పశువులను మాత్రం నెల్లూరు జిల్లాలో ఉంటుంటే రోడ్ల మీద వదిలేస్తున్నారు. వాళ్ళు పట్టినట్టు ఇవి మావి కాదు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన అయితే ఉంది. వీటి వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏదైనా అవుతుందని అంటే మెయిన్గా ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు 500 నుంచి 700 అటువంటి మూగజీవాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ముందుగా వీటన్నిటినీ మున్సిపల్ కమిషనర్ వారైనా కానీ వీటికి సంబంధిత గోశాలైనా కట్టి, ఇవి అనామకంగా తిరుగుతుంటే వీటిని గోశాలలో పెట్టండి, లేదా దీనికి సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పగించండి. వీటి వల్ల రద్దీ అవుతుంది, ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. నెల్లూరులో ఉన్నటువంటి రోడ్లే ఇరుకుగా ఉన్నాయి. వీటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి పాపం అవి కూడా మూగజీవాలు, వాటికి కూడా ఏం తెలియదు. ఎక్కడ పచ్చిగా కనబడుతుంటే ఆ కూరగాయల మార్కెట్లో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఇక్కడే విసర్జిస్తూ ఉన్నాయి. నెల్లూరుని చాలా దారుణంగా తయారవుతూ ఉంది. ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు తక్షణమే మున్సిపల్ కమిషనర్ వారు వాటి గోశాలను ఏర్పాటు చేయండి, దానికి సంబంధించిన యజమానులుగా చెప్పండి. లేదంటే ఈ ఉన్నటువంటి 500, 1000 మూగజీవాల వల్ల వాటి పాపం వాటికి హార్న్ కొడితే పక్క పోవాలని వాటికి తెలియదు కదా. అందువల్ల ఈ నెల్లూరు నగరంలో ఎక్కువగా ట్రాఫిక్ అవుతుంది. దయచేసి ఎవరైతే ఆ మూగజీవాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాటిని తీసుకెళ్ళండి, లేదంటే గోశాలకు తరలించండి. అంటే మీరు ఏమైనా ప్రమాదాలు లాంటివి చూసారా? నిత్యం రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతుంటాయి కదా, దీంట్లో ప్రధాన కారణం ఇవే అంటున్నారు. ప్రధాన కారణం ఇవే అండి. ఏంటంటే నైట్ అయితే కనిపించవు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్లో వాటిని తెరవాలంటే దానికి ప్రత్యేకంగా మనుషులు రారు, వాటిని తెరవాలంటే భయపడతారు, పొడస్తాయేమోనని. కాబట్టి వాటిని గోశాలకు తరలించడం ఒక మంచి పద్ధతి. లేదంటే వాళ్ళ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పండి. దానివల్ల సమస్య అయితే పరిష్కరించబడుతుంది. నెల్లూరు విఆర్సీ సెంటర్ నుంచి ఆర్టీసీ వరకు దాదాపు 400 నుంచి 500 ఈ మూగజీవాలన్నీ తిరుగుతున్నాయి. 400 నుంచి 500 ఉన్నాయి. తక్షణమే ఈ మున్సిపల్ కమిషనర్ వారు వాటిని పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. మీడియం వ్యక్తులు. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా, ప్రధానంగా ప్రమాదాలకు ఇది ఒక కారణంగా చెప్తున్నారు మూగజీవాలు. సో మూగజీవాలు అవడం వల్ల వాటి యజమానులే ఉదయం వదిలేస్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపల్ కమిషనర్ నుంచి అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినా కూడా ఇక్కడి నుంచి నగరపాలక సంస్థ అధికారులు వచ్చి వాటిని పట్టుకొని వెళ్ళినా కూడా వారం లోపల ఎందుకు వదిలేస్తున్నారో, ఎవరు వదిలేస్తున్నారో తెలియట్లేదు. అవి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఇక్కడ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలకు కారణమవుతున్నాయి అంటారు. ప్రమాదం జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ ఇబ్బందులు మనం ఎంత ఉంటాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కేవలం మీకోసం, మీ స్వార్థం కోసం మీరు వీటిని తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించాలి. సో దీని మీద అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా దీన్ని ఉపేక్షించాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నగరపాలక సంస్థ అధికారులు దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు నెల్లూరు పుర ప్రజలు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.